కట్టుతీగ ఆర్డర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టాఫ్ అయితే కట్టుతీగకి ఎక్కిచ్చి పెట్టేశారు. సో, నా కట్టర్స్ అన్నీ తీసుకొని వర్క్‌కి కూర్చుండేసరికి టైం అండి 12:23 నైట్ అండి. మార్నింగ్ కాదు. ఈ చలికి వణుక్కుంటూ, ఈ కట్టర్‌ని పట్టుకుంటూ కట్టుతీగ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదేంటంటే యాక్చువల్‌గా బంచ్ అన్నమాట కిందన. 4 లైన్స్ బంచ్ వస్తుంది. 3 ఆనెక్స్‌కి ఒక కోరల్ వస్తుందన్నమాట. సో, 3 ఆనెక్స్ 1 బై 1 చుట్టుకొని కూరలు చుట్టాలి. సో, అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అలా 4 లైన్స్ బంచెస్ అంతా రెడీ చేసుకోవాలి. ఇది నైట్ మొత్తం చుట్టేసుకొని పెట్టేసుకున్నాననమాట. ఇదంతా చుట్టేసరికి నాకు 2 పీఎం అయింది. అమ్మో! 2 పీఎమా? మళ్ళీ నెక్స్ట్ డేకి షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేయాలి కదా అని ఇంకా వర్క్ అయితే స్టాప్ చేశాను. ఒక డే క్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన అయితే మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది డేలో షూట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే కట్టుతీగ పైన అటాచ్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ కోరల్ అండ్ గ్రీన్ ఆనెక్స్ పైన కిందన క్యాపింగ్ లాగా పెట్టేసి సింగిల్ లేయర్ కట్టుతీగ మేకింగ్ ఇచ్చాననమాట. సో, ఈ కంప్లీట్ మేకింగ్ చేయడానికి నాకు 2 డేస్ పట్టిందండి. ఫైనల్ రిజల్ట్ అయితే వావ్ అండి, చాలా బాగుంది. లెంత్ 22 ఇంచెస్లో వస్తుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్, 1399 రూపీస్ మాత్రమే.